నమస్తే, నేను మధు. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అందులో ప్రముఖంగా అనిల్ కుమార్ సింఘాల్ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఆయన పేరే ఎందుకు? మరి ఆ నివేదికలో ఏముంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఏకసభ్య కమిషన్లో ఎక్కువగా అనిల్ కుమార్ సింఘాల్ పేరు వినిపిస్తోంది. మరి నిజంగా ఆయనే చేశారా? మరి అందులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా? అసలు ఆ నివేదికలో ఏముంది సార్? సీనియర్ ఐఏఎస్, ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఎటువంటి మచ్చ లేకుండా ఇన్నాళ్ల పాటు ఆయన సర్వీస్ అనిల్ కుమార్ సింఘాల్ ఇవాళ మరి దోషిగా మీరు చెప్పినటువంటి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ అంటే కేవలం అధికారులనే బలి చేయటం, పాలక మండలిని వీళ్ళు అసలు దృష్టి పెట్టకపోవడం. ఇవాళ సాయి ప్రసాద్ సిఎస్కి ఆయన నివేదిక ఇచ్చారు. ఎవరు? దినేష్ కుమార్ మాజీ సిఎస్. అంటే తప్పు కేవలం ఈఓనే చేశాడా? ఈఓతో ఆ తప్పు చేయించిన పాలక మండలిదేంటి? బాధ్యత లేదా? గతంలో మనం చూసాం, సిబిఐ సిట్ వేసింది. ఇది సుప్రీంకోర్టే ఆ సిట్ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద నమ్మకం లేదని పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి ఏం చేశాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? సిబిఐ, సిఐడి అట్లాగే ఆ ఫుడ్ క్వాలిటీ వాళ్ళని ఉపయోగించి ఒక 5గురితో వేసిన సిట్, అది కూడా అధికారులపైనే చర్యలకి సిఫారసు చేసింది. కానీ అవినీతి అంతా ఒక ఈవోతో సాధ్యమవుతుందా సార్? అప్పుడు సిట్ ఏమని చెప్పింది? 3 అధికారులని టార్గెట్ చేసింది. సింఘాల్, ధర్మారెడ్డి, లేకపోతే బాలాజీ, ఆ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ. అతను అసలు సెలవుపై వెళ్ళిపోయాడు. సింఘాల్ పైన రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ వేసింది. ధర్మారెడ్డి ఎవరు? ధర్మారెడ్డి ఏంటి అసలు? అతని పైన చర్యలు ఏంటి? ఇప్పుడు చూడాలా. దినేష్ కుమార్ ఇచ్చినటువంటి ఈ కమిషన్లో, ఈ రిపోర్ట్లో ఇంకా డైరెక్షన్స్ ఏమిచ్చింది? ఇప్పుడు ఇవాళ ధర్మారెడ్డి పైన ఏ వ్యాఖ్యలు చేశారు? ఎందుకంటే అసలు మొత్తం చేయించింది ధర్మారెడ్డి. సింఘాల్ వాళ్ళ చేతిలో ఒక రబ్బర్ స్టాంప్ అయిపోయిన మాట వాస్తవమే. ఇప్పుడు ఇది 250 కోట్ల స్కామ్ అన్నారు. నందిని దగ్గర కొనేవాళ్ళు అంతకుముందు నగి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ బాబాయినే సుబ్బారెడ్డినే టీటీడీ చైర్మన్ చేశాడు. కేవలం 20 రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం, 20 రోజుల్లో సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టడం వెనక ఉద్దేశం, దురుద్దేశం. అంటే వాళ్ళకి టీటీడీ అనేది ఒక దోపిడీ వేదికగా మారింది, చేసుకున్నారు. ఇప్పుడు ధర్మారెడ్డిని డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు. ఎక్కడో డిఫెన్స్లో అతను ఏదో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నాడు. 5 ఏళ్ళు అతనేంటి ఫస్ట్ ఓఎస్డీగా వచ్చాడు, జేఈఓ చేసుకున్నాడు, ఈఓ కూడా చేసుకున్నాడు. మొత్తం దోపిడీ ధర్మారెడ్డి ద్వారా సుబ్బారెడ్డి చేసినప్పుడు మనం అంటోంది అదే. ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి సిట్ నివేదికలో కూడా ఏమని ఇచ్చారు? కఠినమైన నిబంధనలు పెట్టింది సింఘాలే. ఈ టెండర్లు, నెయ్యి, ఆ షరతులు బాగా కఠినంగా పెట్టిన సింఘాలే మరి ఎలా వాటిని సడలించాడు? అవును, ఎవరి ఆదేశం లేకుండానే చేసింటారా సార్? అంటే కఠిన నిబంధనలు పెట్టిన నువ్వు సడలించావు కాబట్టి ఆ సడలించిన దోషం నీదే అంటూ ఆయన మీద వేశారు. కఠిన నిబంధనలు పెట్టేలా ఈఓ మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. 2019కు ముందు నెయ్యి టెండర్ల కొనుగోళ్ళు ఆషామాషిగా ఉండకూడదు, బాగా కఠినంగా ఉండాలి, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఆయన నిబంధనలు కఠినతరం చేశారు. ఇప్పటి ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత సడలించమన్నారు. ఇప్పుడు ఇతనేంటి, అధికారి అనే అతను, ఈఓ అనే అతను పాలక మండలి ఏం చెప్తే చేయాలి. ఆయన బాధ్యతలు అంతేనా సార్? ఓన్లీ పాలక మండలి ఏం చెప్తే అది చేయడం, కానీ ఏమన్నా తప్పు ఒప్పులు ఎత్తి చూపడం? మిగతా దేవాదాయ శాఖ ఆలయాలకు ఉన్న ప్రతిపత్తి వేరు. అంటే అన్నవరం, సింహాచలం, ఈ ఆలయాలకు ఉన్నటువంటి ప్రతిపత్తి వేరు, టీటీడీకి ఉన్న ప్రతిపత్తి వేరు. దానికి ఒక స్వయం నిర్ణయాధికార పరిధి, ఒక పాలక మండలి. ఆ పాలక మండలి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఆ రోజు మనం చూసాం బోర్డు సమావేశం.
ఆ బోర్డు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరిని పిలిచారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలపటం వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళని అందులో సభ్యులుగా చేర్చింది ఎవరు? వాళ్ళని కొనుగోలు కమిటీ సభ్యులుగా చేసింది ఎవరు? సింగాల ఈవో వాళ్ళని పిలిపించుకున్నాడా? పాసిబుల్ అవ్వదు కదా సార్. స్పష్టంగా సుబ్బారెడ్డి పాలక మండలి చైర్మన్ ఎవరు ఆదేశాలంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ గూడు పుటాని అంతా బాబాయ్ అబ్బాయి కలిసి చేసిన గూడు పుటాని. ఇందులో ప్రధాన సూత్రధారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్లే నిబంధనలు సడలించమని సూచించారు. ఎక్కడెక్కడ కొనాలో కూడా చెప్పారు. ఈ షెల్ డైరీలు, ఈ డైరీలు అసలు ఉన్నాయో తెలియదు, లేవో తెలియదు, పేరుకు మాత్రమే ఉన్న డైరీల్లో అసలు ఏంటి? ఇప్పుడు అంతకుముందు నిబంధన ఏముంది? 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ చేసే సామర్థ్యం ఉన్న డైరీ నందిని లాంటి అర్హులవుతాయి. అట్లాంటిది అది ఎత్తేసారు. అంటే పాలు సేకరించకపోయినా వెన్న కొనొచ్చా డైరీ దగ్గర? ఎలా పాసిబుల్ అవుతుంది సార్? పాలు లేకపోతే వెన్న రాదు కదా. ఇప్పుడు 250 కోట్ల మరి టర్న్ ఓవర్ ఉన్న డైరీనే కొనాలన్నారు. దాన్ని మళ్ళీ తగ్గించారు. 150 కోట్లకు ఎందుకు తగ్గించారు? అంటే ఈ సడలించిన నిబంధనలన్నీ కూడా సింగాల్ స్వతంత్రంగా చేశాడా? ఇప్పుడు సింగాల్ స్వతంత్రంగా చేస్తే అతను శిక్ష. అవును. వీళ్ళ సూచనల మేరకు ఆయన చేసినప్పుడు, పాలక మండలి తీర్మానం మేరకు ఆయన సంతకం పెట్టినప్పుడు పాలక మండలి ఏంటి? అదేమన్నా అబౌవ్ లానా? మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఆ నివేదికలో ఎందుకు సార్ అనిల్ సింఘాల్ పేరే వినిపిస్తుంది? అదే ఇవాళ మొత్తం మనం ఆ రిపోర్ట్ అంతా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి వచ్చిన సమాచారం మేరకు కేవలం సింఘాల్నే బక్రా చేశారంటున్నారు. ఇది తప్పు. ఇది రాబోయే పాలక మండళ్ళకు కానీ చేయబోయే ఈవోలకు కానీ ఒక గుణపాఠం కావాలి. ఇప్పుడు మనం చూసాం ఏంటి, 68 లక్షల కిలోల నెయ్యి, అది నెయ్యి కాదు, అదేంటి కెమికల్స్ పేస్ట్ అనమాట, తయారు చేశారు. ఎక్కడ? బోలేబాబా డైరీ, సుగంధ్ అనేటటువంటి దగ్గర 8 లక్షల కిలోలు రసాయనాలు దాంట్లో కలిపారని, 8,000 కిలోలు లబ్సా కూడా కలిపారన్నారు, క్లీనింగ్ ఏజెంట్. అంటే దానికి ఆవు పాలు, ఆ నెయ్యి, ఆ పసుపు రంగు రావటం కోసం కెరోటిన్ కలిపారని, ఆ వాసన కోసం ఆ బీటా దీన్ని కలిపారని, సువాసన రావాలన్నట్టుగా స్పష్టంగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్, అంత ఆధారాలు ఉన్నప్పుడు డైరీల వాళ్ళని అరెస్ట్ చేశారు. ఐఏఆర్ డైరీ రాజశేఖర్, ఈ బోలేబాబా డైరీ విపుల్ జైన్, పొమిల్ జైన్. విపుల్ జైన్ వచ్చి సుబ్బారెడ్డిని కలిశాడా లేదా? సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాడు. అవును. అక్కడే అర్థమైపోతుంది కదా ఏది పాలక మండలి చైర్మన్ డైరీ యజమానులు కుమ్మక్కయ్యారని. పిఏ అప్పన్న, సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఏ రకంగా 13 ప్లాట్లు కొన్నాడు? ఏ రకంగా అతను ఇప్పుడు ఇవాళ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు సుబ్బారెడ్డి ఎందుకు ఇవ్వడు? ఈ దిశగా అటు సిబిఐ సిట్ దర్యాప్తు లేదు, ఈ దిశగా దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ విచారణ లేదు. ఊరికే మొక్కుబడిగా సుబ్బారెడ్డిని పిలిపించటమో, ఆయన ఇంటికి వెళ్ళి విచారించటమో, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిపించటమో కాదు కదా. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకి సంబంధించిన అంశం. సుప్రీంకోర్టు ఎందుకంత ఫైర్ అయింది? ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా దీని మీద మాట్లాడద్దు అని ఎందుకు ఆదేశించింది? చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి. కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇదేదో 250 కోట్ల స్కామ్ అని తేలిగ్గా వదిలేస్తుంటే ఎలా చూడాలి? భక్తుల విశ్వాసాలను నిలబెట్టేటట్టుగా విచారణలు సాగాలి. అప్పటి పాలక మండలి పూర్తిగా ఇందులో దోషి. సుబ్బారెడ్డి ఇవాళ ప్రధాన దోషి, ధర్మారెడ్డి ఇవాళ A2, A3 భూమన కరుణాకర్ రెడ్డి, A4 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు వీళ్ళందరికీ మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి.
మీరేదో డైరీ యజమానులు తీసుకెళ్లి జైల్లో పెడితేనో, లేకపోతే అధికారులు బాలాజీని సెలవు మీద పంపిస్తేనో, సింఘాల్ మీద వేటేస్తేనో, అంటే మీరు ఎవరిని, మీరు ఇప్పుడు శిక్ష గొడ్డలి వాడినాడికి శిక్ష విధిస్తావా, గొడ్డలకి ఇస్తావా? వాడిన వాళ్ళకి శిక్ష విధించాలి. ఇది ఎట్టుందంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో చంపినాళ్ళు గొడ్డలు వాడినాళ్ళను వదిలేసి ఆ గొడ్డల్ని శిక్షిస్తే కేవలం ఒక ఆయుధం. అధికారి అనేవాడు పాలక మండలి చేతిలో ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆ ఆయుధాన్ని సమర్థమైన పాలక మండలి అయితే నీకు కత్తి ఇచ్చామనుకో నువ్వు కూరగాయలు కోసుకుంటావు. అదే కత్తి మనం వీడియోగ్రాఫర్కి ఇచ్చామనుకో పొడుస్తానంటే అది అక్కడ ఆయుధానిదా తప్పు, వాడిన వాళ్ళదే తప్పు, సింఘాల్ది తప్పు కాదు. ఇక్కడ తప్పెవరిది? సింఘాల్తో తప్పు చేయించిన పాలక మండలిది, సుబ్బారెడ్డిది, భూమన కరుణాకర్ రెడ్డిది. ఆ దిశగా ఇవాళ సుప్రీంకోర్టు మరి చర్యలు తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరి దీనిపైన చర్యలు తీసుకుంటారా? ఇది మన డిమాండ్ కాదు, ప్రజల డిమాండ్, కోట్లాది భక్తుల యొక్క డిమాండ్. సో ఏదేమైనా సరే ఈరోజు సమర్పించినటువంటి ఏకసభ్య కమిషన్ నివేదికలో మాత్రం అనిల్ కుమార్ సింఘాల్ పేరైతే వినిపిస్తుంది. మరి ఇంకా ఆ నివేదికలో ఏముంది? కేవలం సింఘాల్ పేరే ఉందా? మరికొంతమంది పేర్లు ఏమైనా యాడ్ చేశారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఈ విషయం ఎంతవరకు దారి తీస్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.